హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హోమ్ మేడ్ పన్నీర్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా చూడండి, నేను స్వీట్ చేద్దామని 1 లీటర్ పాలు అనేది తీసుకున్నాను. అవి విరిగిపోయినాయండి. ఇవి కొంచెం బాగా మరిగించండి, ఒక 2 మినిట్స్. చూడండి, ఈ విధంగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. బాగా మరిగిస్తే గట్టిగా ఉంటాయండి. చూడండి, కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ విధంగా రావాలండి. ఇదిగో చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా పెద్ద పెద్ద కొదుపల్లాగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక గిన్నె పెట్టుకుని దానిలో, నా దగ్గర కాటన్ది క్లాత్ ఏం లేదండి, అందుకని నేను చున్నీ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం విరిగిపోయిన పాలు మొత్తం దీంట్లో వడబగట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను కదా. ఈ మొత్తాన్ని వాటర్ ఏమీ లేకుండా చూడండి ఈ విధంగా బాగా పిండుకోవాలండి. వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు. చూడండి, వేడి మీదే చేయాలండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. వేడి మీద చేస్తేనే బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మొత్తం వాటర్ మొత్తం అనేది బాగా పిండేసేసేయాలండి. తర్వాత మనం ఒక గిన్నె బోర్లించి దాని మీద మనం చున్నీలో వేసుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని బాగా ఇట్లా ప్రెస్ చేసి పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద బరువుది ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా అది పెట్టండి. నా దగ్గర అయితే చిన్నది రోల్ ఉందండి. ఈ చిన్న రోల్ అనేది ఇట్లా పెట్టానండి. దీన్ని ఒక 4 అవర్స్ వదిలేసేయండి. ఒక 4 అవర్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా మొత్తం పోయినాయండి. చూడండి, అచ్చులాగా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదండి. చూడండి, ఇప్పుడు మనం క్లాత్లో నుంచి పన్నీర్ని అనేది బయటికి తీసేసుకుందామండి. చూడండి, ఎంత బాగా గట్టిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం. పన్నీర్ని అనేది హోమ్ మేడ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవదండి. చూడండి, ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందామండి. నేనైతే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. పీసెస్ అనేవి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయి అనేవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చిన్న చిన్న క్యూబ్స్గా ఎట్లా కట్ చేసుకున్నాను. మీడియం సైజులో, మరీ అంత పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో.